మీకు ఎప్పుడైనా కోపం వస్తుందా? చాలా రేర్ సార్, తక్కువ. వచ్చిన సందర్భం ఒకటి చెప్పండి. ఇదే సార్ మెయిన్ ఇప్పుడు చెప్పిన ఆ టైంలో బాగా కోపం వచ్చింది సార్ నాకు. అందుకే లెటర్ రాశారు మీరు కంప్లైంట్. అంతే, అంతకుమించి కాకుండా బాగా కోపం వచ్చింది. అంతకుమించి బాగా కోపం వచ్చిన మూమెంట్ అంటే రోజు వస్తుంటుంది బేసిక్గా ట్రాఫిక్లో కార్ తీసిన అది రోజు ఎవరో ఒకటి ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేస్తూ ఉంటాడు. రోజు బీపీ కోపం అది వస్తూ ఉంటుంది. అది కాకుండా మొన్న ఏదో రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే వైజాగ్లో రీసెంట్గానే రెస్టారెంట్కి వెళ్ళి లేట్ నైట్ ఫుడ్ డిన్నర్ చేద్దామని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళాం సార్. అక్కడ సిరిని ఎవరో కామెంట్ చేశాడు, పెద్ద ఆయన, ఎవరో యంగ్స్టర్స్ అదంటే కామన్, ఒక పెద్ద ఆయన కామెంట్ చేశాడు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఏమన్నా చెయ్యాలి, రియాక్ట్ అవ్వాలంటే ఆలోచించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే ఎలా పోర్ట్రే అవుద్దో బయటకు తెలియదు. ఎవరన్నా అక్కడ వీడియో తీసినా ఏమన్నా చేసినా అలా అని చెప్పేసి ఇప్పుడు మన కాబోయే అమ్మాయిని మన గర్ల్ ఫ్రెండ్ ఎవరైనా అంటే మాత్రం ఊరుకోకూడదు. అలాంటి సిచ్యువేషన్ చాలా కష్టమైన సిచ్యువేషన్ సార్ అది. మొత్తానికి లేచి సీరియస్గా చూసి పెద్దోడు అయ్యావు కాబట్టి బతికిపోయాను అని చెప్పేసి ఒక మాట చెప్పేసి అక్కడి నుంచి వచ్చేసాం. అదే బాగా వచ్చిన కోపం సార్. నాకు కోరిక లైఫ్లో ఏదైనా గొడవలు ఉండాలి, ఫైట్లు ఉండాలి, ఏం లేవు. అంటే అది ఫస్ట్ బాగా వచ్చిన కోపం, సెకండ్ ట్రాఫిక్ కదా, చాలా పెద్దవే రెండు. కాదు, మీరు సిరి బయటికి వెళ్ళినప్పుడు సెక్యూరిటీ పరంగా ఫోటోలు అడుగుతూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారా, లేదా దాన్ని ఇబ్బందిగా తీసుకుంటారా, ఫ్యాన్స్ లాగా తీసుకుంటారా? ఇష్టంగా తీసుకుంటాను సార్, నేను చాలా ఇష్టంగా తీసుకుంటాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎంతమంది లక్షల మంది సపోర్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పే అవకాశం మనకు రాదు. సో అట్లీస్ట్ ఈ పరంగా ఎవరైనా వాళ్ళు కనిపించారనుకో, ఓ నువ్వు అప్పుడు సపోర్ట్ చేసావు కదా, ఓకే నీకు థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి అట్లీస్ట్ ఆ పరంగానే నేను థ్యాంక్స్ చెప్తా ఉంటాను. నేను మ్యాక్సిమం ఎవరికి నేను ఫోటో ఇచ్చినా, ఎవరు నాకు కలిసినా వాళ్ళ ఫోటో తీసుకున్న తర్వాత నేను థ్యాంక్స్ చెప్తుంటాను వాళ్ళకి. ఇప్పుడు కూడా ఇదేంటి సార్ ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి, అదే ఎట్లా వర్కౌట్ అవుతుంది? ఇన్ని మంచి లక్షణాలు ఎలా చాలా రేర్గా ఉంటుంది.